రాహుల్ గాంధీ నాయకత్వంలో కులగణన జరిగిందని, కులగణన చేయగలిగిన దమ్ము ధైర్యం రేవంత్ సర్కార్కే ఉందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం నియోజకవర్గంలో రఘునాథపాలెం మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయన్నారు. కష్టపడ్డ వారికి పదవులు వచ్చినప్పుడే తన స్థానానికి విలువ ఉంటుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కార్యకర్త తప్పకుండా కాల్ రేసుకొని నేను ఈ పార్టీలో నాకు ఈ కార్యక్రమం ఉంది, నాకు ఈ బాధ్యత ఉంది అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీలో కూడా ఇంత అవకాశాలు రావు. కాబట్టి దయచేసి ఎవ్వళ్ళం కూడా తొందరపడాల్సిన పని లేదు, తొట్టుపాటు పడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు. పార్టీ అధికారంలోకి ఉంటే అందరికీ పదవులు ఉన్నట్టే. దీని ద్వారానే రేపు మీ అందరికీ పదవులు వచ్చే అవకాశం ఉంది. రాజ్యాధికారం పరంగా రాజ్యాంగబద్ధంగా మీకు రేపు సర్పంచులు, ఆ గ్రామంలో 10-15 మంది వార్డు మెంబర్లు, సహకార సంఘాలు, డైరెక్టర్లు ఈ రకంగా పదవులు తీసుకొని మళ్ళీ మీరు ఆ స్థానంలో కూర్చుంటే మాకు మీరు ఇచ్చినటువంటి స్థానానికి ఒక గుర్తింపు, ఒక ఆనందం, ఒక గౌరవం. నేను ఎమ్మెల్యే కావటమో, నేను మంత్రి కావటమో, కొద్దిమంది అధికారం చెలాయించటమో కాదు. ఈ పార్టీలో కష్టపడ్డటువంటి ప్రతి నాయకుడికి, కార్యకర్తకి ఆ వార్డులో, ఆ గ్రామంలో, ఆ మండలంలో, ఆ జిల్లాలో గుర్తింపు వస్తే అది పార్టీకి బలం. ఆ యొక్క నాయకత్వం చిరకాలం, చాలా కాలం పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకి రాజ్యాధికారం ఇవ్వాలనేది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన. అందుకనే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కులగణన చేయగలిగినటువంటి దమ్ము, ధైర్యం ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి దక్కింది.